హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేటటువంటిది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అందరూ వ్యాపారం చేద్దామని ఆలోచనలో ఉంటారు. ఎవరు ఎటువంటి విధమైనటువంటి పెట్టుబడిని ఎన్నుకుంటే బిజినెస్లో సక్సెస్ అవుతారు, అసలు ఒక బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేసుకోవాలి, ఏ విధమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి వసతులు మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి పెట్టుబడి పెట్టుకోవాలి అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎవరైనా సరే ప్రశాంతంగా కూర్చుని వినేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక పావుగంట సేపు ప్రశాంతంగా వినండి. విషయానికి వచ్చినట్లయితే వ్యాపారానికి ప్రధానమైనటువంటిది పెట్టుబడి. ఆ పెట్టుబడి ఎన్నుకునేటటువంటి విషయంలో మీరు ఒక రాంగ్ స్టెప్ అనేటటువంటిది వేశారా, అది పూర్తిగా నష్టానికి అనేటటువంటిది దారితీస్తుంది. సరే, ఏ విధమైనటువంటి పెట్టుబడి పెట్టాలనేటటువంటి ఆలోచన మీకుంటే ఓకే, లేదు అనుకుంటే నేను కొన్ని సలహాలు అనేటటువంటివి ఇస్తాను. మీరు ఏదైనా ఉత్పాదక రంగంలో పెట్టుబడి పెడదాము అనుకుంటున్నారు, ఏదైనా ఒక ఇండస్ట్రీ పెడదాము అనుకుంటే, సపోజు ఈ పెన్నులు తయారు చేసే కంపెనీ ఉందనుకోండి, కాసేపు అనుకోండి, పెన్నులు తయారు చేసే పరిశ్రమ మీరు పెడుతున్నారు. ఇది మొత్తం 4 రకాలుగా పెట్టచ్చు. ఒకటి, ఈ లోపల ఉండేటటువంటి పెన్ను ఇవన్నీ తయారు చేసేటటువంటి ప్రెస్సింగ్ మిషన్ ఏదైతే ఉందో, ప్లాస్టిక్ ప్రెస్సింగ్ మిషన్, ఓన్లీ గూడు, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ గూడు, ఇది తయారు చేసేటటువంటిది, ఈ క్యాప్ తయారు చేసేటటువంటిది ఒక రకమైనటువంటి మిషన్ ఉంటుంది. ఇది ఒక ప్రెస్సింగ్ మిషన్లో ఇది 4 రకాల్లో. మొదటది ఏంటంటే మాన్యువల్, లోపల మనం వేడివి అనేటటువంటి పోసి హీటర్ అనేటటువంటిది హీట్ ఎక్కిన తర్వాత ఒక మనిషి లాగితే మాన్యువల్గా జరుగుతుంది. దాంతో మనకి మాన్యువల్ దాంట్లో ఒక సెట్కి ఒక 10 కప్పులో 20 కప్పులో రావడం అనేటటువంటి జరుగుతాయి. ఇటువంటి 10 కూడా రావు, మ్యాక్సిమం ఒక 5-10 రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇది మనిషి చేసేటటువంటిది కాబట్టి గంటకి ఎన్ని చేయగలుగుతాడు అంటే వాడికి అలవాటు అయితే ఎక్కువ చేయగలుగుతాడు. అదే సెమీ ఆటోమేటిక్ ఉంటుంది, అంటే డై అనేటటువంటిది ఆటోమేటిక్గా మనిషి ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనకి ఒక లివర్ అనేటటువంటిది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయ్యేటటువంటిది, అది సెమీ ఆటోమేటిక్. ఆ తర్వాత ఆటోమేటిక్ మెషిన్ ఉంటుంది. ఆటోమేటిక్ మెషిన్లో ఏం జరుగుతుందంటే మనిషితోటి కొంచెం తగ్గి జస్ట్ ఒక స్విచ్చెస్ అనేటటువంటివి ఆపరేట్ చేసి ఆ పక్క వచ్చినటువంటి కింద పట్టుకొని ప్యాకింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకో విధం ఉంటుంది, 4వది ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్స్ అనేటటువంటివి ఉంటాయి. ఈ విధమైనటువంటి దాంట్లో మ్యాన్ పవర్ అవసరమే కానీ స్కిల్ వ్యక్తులతోటి అవసరం లేదు. స్కిల్ వర్కర్ అనేటటువంటి వాడు అవసరం ఉండడు. ఎక్కడైనా సరే మీకు స్కిల్ వర్కర్ అనేటటువంటి వాడిని మనం హైర్ చేసుకుంటే లేబర్కి మనము 300 రూపాయలు ఇస్తే స్కిల్ వర్కర్కి 3000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే వాడు స్కిల్తో వాడుతున్నారు. లేబర్ అనేటటువంటి వాడు ఏంటంటే వాడికి స్కిల్ అనేటటువంటిది అవసరం లేదు, ఎవరైనా చేయొచ్చు ఆ పని, ఇక్కడి నుంచి మోసుకెళ్ళి అక్కడ పెట్టడం అనేటటువంటిది. అటువంటివి వాళ్ళు పెట్టుకుని నడుపుకునేటటువంటివి ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ అనుకుంటే, ఈ రా మెటీరియల్ ఏదైతే ఉందో బ్యాగ్ ఓపెన్ చేసి పైన మిషనరీలో కనుక మనం వేసేసినట్లయితే ఆటోమేటిక్గా కిందకి ఈ క్యాప్స్ అనే కాదు, ఉదాహరణకి మీకు ఈ క్యాప్ అనేటటువంటి చూపిస్తున్నాను. ఇటువంటి మెషన్స్ అయినా సరే, ఏదైనా సరే, ఇటువంటివి అయినా సరే, ఏదైనప్పటికీ కూడా అవి రెడీ అయిపోయి 10 చెప్పున ప్యాకింగ్ చేసేసి ఆ ప్యాక్ని తోసేస్తాయి. దీనికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ తగ్గుతోంది కదా అని చెప్పేసి ఈ తక్కువ వర్కర్స్తో తక్కువ మిషనరీ కనుక తీసుకుని మీరు ఎప్పుడైతే వ్యక్తుల మీద ఆధారపడ్డారో, అంటే తప్పేమీ కాదు వ్యక్తుల మీద ఆధారపడడం అనేటటువంటిది. సపోజ్ ఆ వ్యక్తికి 3000 రూపాయలు జీతం ఇవ్వాలంటే సంవత్సరానికి 36,000 రూపాయలు అవుతుంది. అదే మీరు ఆ మిషన్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది చేశారనుకోండి, అది ఈఎంఐ కింద కట్టుకుంటే ఆ స్కిల్ వర్కర్తో పని ఉండదు. ఎప్పుడైనా ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనేటటువంటిది మీరు ఏదైనా ఒక పారిశ్రామికంగా, అంటే ఇంట్లో ఒక దాన్ని ఏమంటారు, మన
తయారు చేస్తారు. డిస్పోజల్ ఆకులు తయారు చేసేది కానీ, డిస్పోజల్ గ్లాసులు తయారు చేసేది కానీ, ప్లాస్టిక్ సబ్బులు తయారు చేసేటటువంటిది కానీ, ప్లాస్టిక్ సబ్బు పెట్లు కానీ, ప్లాస్టిక్ ఐటెం కానీ, స్పూన్స్ కానీ, ఇంకా ఏదైనా అప్పటికి కూడా ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ ఉంటుంది. ఇప్పుడు మాన్యువల్ మెషిన్ అనేటటువంటిది 10,000 రూపాయలు ఉంటే ఫుల్లీ ఆటోమేటిక్ అనేటటువంటిది ఖచ్చితంగా 10 లక్షల రూపాయల పైన, 13 లక్షల రూపాయల పైన ఉంటుంది. కాకపోతే దానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఆ మిషన్కి 40% సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 60%కి మీకు లోన్ అనేటటువంటిది వస్తుంది. ఆ లోన్ ఈజీ ఈఎంఐస్లో కట్టుకునేటటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇది ఎవరికి జనరల్గా తెలీదు. ఎవరికి తెలియకుండా మనకు అంత పెట్టుబడి లేదు కదా అని చెప్పేసి ఏదో చిన్న మిషనరీతో మొదలు పెడతారో, ఇంకా అంటే ఇది నేను ఇందులో చిన్న మిషనరీతో మొదలు పెట్టడం తప్పని కాదు. సక్సెస్ రేట్ అనేటటువంటిది ఇప్పుడు ఆ రోజు వాడికి కోపం వచ్చిందండి, లేదా జ్వరం వచ్చింది, వాడు రాలేదు, ఆ విషయం మీకు తెలియకుండా పట్టుకుని తిట్టేశారు, ఇంకో చోట పోతాడు. మీకు అర్జెంటుగా ఒక 10,000 సబ్బు పెట్లు ఆర్డర్ వచ్చినాయి, గంటకు 10 గంటల తయారవు, వీడు ఎంత ఎఫెక్ట్ చేసినా. మీరు ఇవాడికి 10,000 సబ్బు పెట్లు ఎప్పటికైనా మీరు డెలివరీ చేయగలరు? లేదో 1,00,000 సబ్బు పెట్లు కావాలి, ఎంతమంది మనుషులు పెడతారు మీరు మాన్యువల్గాను? అటువంటి వాటికి ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ అయితే కనుక 24 అవర్స్ వర్క్ చేసినప్పటికీ కూడా వాటికి విరామం అనేటటువంటిది అవసరం లేదు. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి కూలింగ్ కంప్రెసర్స్ వీటిలన్నింటితో పాటు దానికి తయారు చేస్తారు. 300 ఇప్పుడు పెద్ద పెద్ద హార్లిక్స్ ఫ్యాక్టరీ లాంటివి ఇటువంటివి చూసుకుంటే అవి ఎప్పుడిప్పటి నుంచో మిషన్లు ఆడుతూనే ఉంటాయి 365 రోజులు. ఏ సెక్షను, బి సెక్షను, సి సెక్షను అంటూ ఆ సెక్షన్ అయితే ఈ సెక్షన్ అయితే ఆ సెక్షను, అలా నిరంతర ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతూనే ఉంటుంది. ఏదైనా ప్రాథమికంగా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనుక పెట్టుకునేటట్టయితే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మీద మీరు పెట్టుబడి పెట్టుకోవాలి. బాబు ఇది నా వల్ల కాదు, అది తయారు చేయలేదు. నమస్కారం, సభాయ నమః. నేను ఆ తయారు చేసుకునే గోళ నేను పడలేను. ఆ ఇండస్ట్రీలో లైసెన్స్లో నా వల్ల కాదు. నా దగ్గర ఇంకో ఇంత అమౌంట్ ఉంది, దీంతో ఏదైనా చేసుకుంటాము అనుకుంటే దీనికి మాత్రం చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. మీ దగ్గర డబ్బు ఉందంటే నెంబర్ ఆఫ్ పీపుల్ మీ దగ్గర డీలర్షిప్ ఇస్తానని వస్తారు. ఇంకోటి ఈ వ్యాపారం ఇందులో జాయిన్ చేసి మీరు ఇదే ఒక ప్రోడక్ట్ అనేటటువంటిది కొన్ని ఇంకో 10 మందికి అమ్మేస్తే మీకు ఎంత కోటీశ్వరుడు అయిపోతారో, నెలలో కారు వచ్చేద్ది, 3 నెలల్లో విమానం వచ్చేద్ది, 5 నెలల్లో ఏదో వచ్చేద్ది అనేటటువంటివి చాలా ఉంటాయి. అటువంటిప్పుడు మాత్రం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరికి టెంప్ట్ అవ్వకుండా ప్రశాంతంగా మీకు ఎందులో అయితే అనుభవం ఉందో అందులోనే మీరు వ్యాపారం చేయాలి. సపోజ్ ఇప్పుడు నాకు కొవ్వూరులో ఉన్నాను, నాకు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు అన్నీ తెలుసు. ఇక్కడ ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టమన్నారు కదా అని చెప్పేసి నేను ఏ తాజ్ బంజారా హోటల్ కొవ్వూరులో పెట్టాను అనుకోండి, లేదంటే ఒక కోహినూరు వజ్రం అమ్మేటటువంటి షాప్ ఏదో నేను పెట్టాను అనుకోండి, అలా కొవ్వూరులో ఉండేటటువంటి వాళ్ళు తాజ్ బంజారా హోటల్కి ఎంతమంది వస్తారు? ఓ ప్లేట్ ఇడ్లీయే ఏకంగా ఏ 150 రూపాయలు 170 రూపాయలు ఉందనుకోండి, ఏ 200 రూపాయలు దాని క్వాలిటీకి సంబంధించినటువంటిది 250 రూపాయలు ఎంత ఉంది ఓ 2 ఇడ్లీ. ఆ బయట 20 రూపాయలకి మా ఊళ్ళో బయట అమ్మేస్తూ ఉంటే 2 ఇడ్లీలు ప్లేట్ 20 రూపాయలు చెప్పి 4 ఇడ్లీలు ఇచ్చేస్తూ ఉంటే మన దగ్గరికి వచ్చి ఎవరు కొంటారు? ఇలాంటి ఊళ్ళల్లోనూ ఇది పెట్టుకుంటే సిటీస్లో పెట్టుకోవాలి. ఆ విధంగా మీరు పెట్టుకునేటప్పుడు ఆలోచించే విధానాలు మాత్రము చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు చేయగలరా లేదా, అందులో పూర్తిగా అనుభవం ఉందా లేదా. ఎవడో ఒకరు ఫ్రాంచైజీ ఇచ్చేస్తాడు. కొవ్వూరులో KFC ఫ్రాంచైజీ ఇచ్చేసాడు అనుకోండి, బాగానే ఉంది, 10 లక్షల రూపాయలు కట్టేశాడు, మొత్తం సరుకు డెకరేషన్ చేసేసాడు, ఫ్రైస్ ఇవన్నీ పెట్టేశాడు, కరెక్ట్. ఇందులో తినేవాడు ఎవడు? రోజుకు 20 మంది 30 మంది వచ్చి తింటున్నారనుకోండి, నా పరిస్థితి ఏంటి? ఆ ఫ్రోజన్ ఫుడ్ ఎంతకాలం ఉంటుంది? ఇదే ఏ సిటీలోనో పెట్టుకుంటే ఓకే, బాగుంటుంది. ఏ కాలేజీ పక్కన లేదంటే ఎటువంటి దాంట్లో పక్కన పెట్టుకుంటేనే బాగానే ఉంటుంది. ఆ విధంగా చాలా ఆచితూచి అనుభవంతో డబ్బు ఉంటే మీ దగ్గర పెట్టుబడి పెట్టుకునే రిటైల్ స్టోర్స్ అనేటటువంటివి ఇంక మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా చాలా వచ్చినాయి. వీటితోటి అసలు ప్రజాకే ఈ గాడి కొనుక్కోవడానికే బయటికి వెళ్ళటం లేదు, తినేసి కొనుక్కోవడానికే మనం బయటికి వెళ్ళటం లేనప్పుడు ఈ టైంలో మీరు రిటైల్ స్టోర్ పెట్టి మనం సక్సెస్ అవ్వడం అనేటటువంటిది కొంచెం
కష్టమా అనితర సాధ్యం అనేటటువంటి అనలేం కానీ కొద్దిగా మరి ఇనీషియల్గా స్టార్టింగ్ చేసేటటువంటి వారు మరి ఒకసారి ఆలోచించుకోవాల్సిన పని. అనుభవజ్ఞులకి అయితే పర్వాలేదు, ఏమీ చెప్పను, కానీ ఇనీషియల్ స్టేజ్లో ప్రారంభించేటటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించి అడుగు వేసుకోవాలి అటువంటి ఇన్వెస్ట్మెంట్. ఇంకా మూడోది, అటు నేను ఉత్పాదన చేయలేను, ఇటు నేను వస్తువులు కొని అమ్మలేను, ఎవడైనా వ్యాపారం చేస్తే పెట్టుబడి పెడతాను, ఇది బెస్ట్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవడన్నా వ్యాపారం చేస్తే పెట్టుబడి పెడతాను. ఎవరు చేస్తాడండి ఇంటికి వచ్చి? చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరంటారా? ఎస్బీఐ, ఎల్ఐసి, ఇటువంటివి, పోస్ట్ ఆఫీసు, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. వీళ్ళల్లోనూ చేయలేనురా బాబు అనుకుంటే, ఇన్కమ్ ట్యాక్స్ అనుకుంటే ఎల్ఐసీలు ఇన్వెస్ట్ చేసావు అనుకోండి, దాని మీద వచ్చేటటువంటి వడ్డీకి దానికి రాయల్టీకి ట్యాక్స్ ఉండదు, అది పక్కన పెట్టండి, మనం ఈ సెక్షన్ వద్దు. రెండో ఆప్షన్ చూద్దాం. ఇందులో ఫస్ట్ ఏమిటంటే అన్నింటికి సేఫ్టీ అనేటటువంటి చెప్పి రెండోది చెప్తాను. రెండోది ఏమిటంటే షేర్స్లో పెట్టుబడి పెట్టడం. షేర్స్లో పెట్టుబడి పెట్టండి వెంటనే తుపాకుల కంపెనీలన్నింటిలోనూ పెట్టుబడి పెట్టాలో అవన్నీ నాశనం అయిపోయేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా ఒక లంసమ్ అమౌంట్, ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు, మీకు ఒక ఇండస్ట్రీ పెట్టేటటువంటి డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. వాటిని ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఒక మంచి డిమాట్ అకౌంట్ అనేటటువంటిది తీసుకుని ఒక టాటా స్టీల్ కానీ, అరవిందో కానీ, ఇంకా ఏదైనా మంచి మంచి కంపెనీలు ఏవైతే ఉంటాయో, అంటే యాక్చువల్గా షేర్ మార్కెట్ గురించి నాకైతే ఏ కంపెనీ హైటు ఏ కంపెనీ లో అనేటటువంటి కొన్ని విషయాలు అనేటటువంటి లోతుగా తెలవదు నేను చెప్పేటటువంటిది అనమాట. టాటా స్టీల్ ఇటువంటివి ఉన్నాయంటే ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి అవి ఏమి ప్రాబ్లం అనేటటువంటిది ఉండవు. వేరేవి చెప్తున్నాను. అలాంటి వాటిల్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే శుభ్రంగా డివిడెండ్ అనేటటువంటిది వస్తుంది, మీ షేర్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది, డివిడెండ్ కూడా వస్తుంది. ఎవరికి ఎటువంటి ఏమీ లేకుండా ఏ అమెజాన్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అందులో మీరు పెట్టుబడి పెట్టుకుంటే షేర్ వాల్యూ పెరుగుతుంది, డివిడెండ్ కూడా వస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా పెట్టాలనడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకుని అందులో ఏదైనా కనుక డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, కంపల్సరీ సమాధానం ఇస్తాను. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాము. టేక్ కేర్, బాయ్.